హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ సిస్టర్ వైబ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా మినప్పప్పు బియ్యం పిండితో జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు మినప్పప్పు తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక 3 అవర్స్ అనేది నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మినప్పప్పుని కుక్కర్లో 1 కప్ మినప్పప్పుకి 2 కప్స్ వాటర్ అనేది వేసుకున్న తర్వాత 2 విజిల్స్ అనేది వచ్చే వరకు చూసిన తర్వాత ఆ పప్పు ఉడికిందో లేదో చూసి కొంచెం మనం పట్టుకుంటే ఇలా మెత్తగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత చల్లార్చిన పప్పుని అనేది మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా అనేది చూపించిన విధంగా అంత పేస్ట్లా చేసుకొని అందులో 1 కప్ మనం మినపప్పు తీసుకున్నాం కాబట్టి 3 కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అనేది వేసుకొని టేస్టీకి తగ్గంత కొంచెం వాము, ఒక 2 స్పూన్స్ వామ్ మనం వేసుకునేటప్పుడు కొంచెం చేత్తో నలుపుకుంటూ వేసుకోవాలండి. ఆ ఫ్లేవర్ మొత్తం కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. అలాగే 2 స్పూన్స్ అనేది జీరా వేసుకోవాలి. కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం గుల్లదనం కోసం మనం ఆయిల్ కొంచెం హీట్ చేసుకొని అనేది వేసుకోవాలండి. కొంచెం వేసిన వెంటనే ఆయిల్ కొంచెం హీట్గా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్తో ఒకసారి కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత చేత్తో మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ పిండికి కొంచెం ఎక్కువ వాటర్ పట్టదండి. సో మీరు కొంచెం అంతా చూసుకొని సరిపోతుందా లేదా అనేది కొంచెం గ్లాస్తో కొంచెం తీసుకొని మొత్తం ఒకేసారి వేసేస్తే పిండి జారైపోయి జంతికలు రావండి. సో కొంచెం చూసుకొని వేసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ పెట్టుకొని ఒక జంతికలు గొట్టంలో జంతిక షేప్ అనేది వేసుకోవాలి. వేసుకున్న జంతికలేమో ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది ఎక్కువ కలర్ రాదండి. సో జంతిక చుట్టూ ఆ చిన్న బబుల్స్లా ఉంటాయి కదా, అవి ఆగిపోయాయి అంటే జంతికలు తీసేసుకోవాలి. ఇంకొంచెం టేస్ట్ కోసం కరివేపాకుతో వేసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే జంతికలు అనేది రెడీ అయిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.